పీల్చే గాలిలో మనకు అవసరమైన ఆక్సిజన్ను తీసుకుని అవసరం లేని కార్బన్ డైఆక్సైడ్ను బయటికి పంపించే ముఖ్యమైన పనిని నిర్వహించేవి ఊపిరితిత్తులు. ఈ ఊపిరితిత్తులకు వచ్చే సమస్యలను ఒకసారి పరిశీలిస్తే ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని చాలామంది అంటూ ఉంటారు. అసలు ఊపిరితిత్తుల్లో నీరు చేరడం అంటే ఏంటి, దీనికి ఎలాంటి చికిత్స లభిస్తుంది మొదలైన విషయాల గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ శ్యామ్ సుందర్ రాజ్ గారిని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. డాక్టర్ గారు, కొంతమందికి ఊపిరితిత్తుల్లో నీరు చేరింది అంటుంటారండి. అసలు ఊపిరితిత్తులు నీరు చేరటం అంటే ఏంటి? ఊపిరితిత్తులు అంటే ఈ లంగ్స్ అన్నమాట. చెస్ట్లో 2 లంగ్స్ ఉంటాయి. అంటే ఒకవైపున అంటే సెంటర్లో గుండె ఉంటుంది. ఈ లంగ్స్ చుట్టూ అంటే ఈ ఛాతీలో ఒక స్పేస్ ఉంటుందన్నమాట. దానిని ప్లూరల్ క్యావిటీ అంటాం. సాధారణంగా లంగ్స్ సంకోచం వ్యాకోచం చెందాలి. దీనికి ఒక కనీసం 5 to 15 ml లోపల వాటర్ ఉంటుంది. సాధారణంగా అందరికీ ఉంటుంది. అయితే ఈ ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఏదైనా జబ్బు వల్ల ఈ వాటర్ కనుక బాగా ఎక్కువగా చేరితే అది ఎడమవైపు కావచ్చు, కుడివైపు కావచ్చు, పై భాగాన కానీ కింది భాగాన కానీ ఈ లంగ్స్కి ఛాతీకి మధ్య ఉండే ఈ ప్లూరల్ క్యావిటీలో నీరు చేరడాన్ని ఈ ప్లూరల్ ఎఫ్యూషన్ లేదా ఛాతీలో నీరు చేరింది అని అంటూ ఉంటాం. అంటే ఈ నీరు చేరటం అనేది ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ పరిస్థితుల్లో జరుగుతుందండి? ఛాతీలో నీరు చేరడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ లంగ్స్లో ఉండే ఇన్ఫెక్షన్స్ సాధారణంగా అయితే నిమోనియా ద్వారా కానీ, అంటే నిమోనియా అనేది లంగ్స్ వరకే సంబంధించింది అయినా కూడా దాని పక్కనే ఉండే ఈ ప్లూరల్ క్యావిటీలో కూడా ఈ క్రిములు, ఈ బ్యాక్టీరియా ఇవన్నీ కూడా చేరిపోయి అక్కడ వాటర్ వచ్చేట్లుగా కొన్నిసార్లు అవి చీము వచ్చే మాదిరిగా కూడా జరుగుతుంటుంది అనమాట. అయితే నిమోనియానే కాకుండా శ్వాసకోశాలకి వచ్చే ఈ ట్యూబర్క్లోసిస్, క్షయవ్యాధి, దానివల్ల కూడాను ఈ ప్లూరల్ క్యావిటీలో నీరు చేరే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి అది చీముగా కూడా మారే ప్రమాదం ఉంది. మరికొంతమందిలో ఈ లంగ్ క్యాన్సర్ కానీ లేదా ఈ క్యాన్సరు ఇతర అవయవాల్లో ఎక్కడ ఉండినా కూడా అది ఊపిరితిత్తుల్లోకి కనుక సెకండరీస్ పాకినట్లయితే అప్పుడు కూడా ఈ ఛాతీలో అంటే ఈ ప్లూరల్ క్యావిటీలో వాటర్ చేరే ప్రమాదం ఉంటుందన్నమాట. ఇవి సాధారణంగా కనబడే కారణాలు. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఈ హార్ట్ జబ్బుకి సంబంధించిన వ్యాధుల వల్ల కూడా ఈ ప్లూరల్ క్యావిటీలో అంటే ఛాతీలో నీరు నిండవచ్చు. ముఖ్యంగా ఈ హార్ట్ చుట్టూ ఉండే పొర పెరికార్డియం అంటాం, అది బాగా అంటే కన్స్ట్రిక్షన్ అయిపోవడం కానీ, లేకపోతే హార్ట్ చుట్టూ వాటర్ చేరడం కానీ, హార్ట్ పంపింగ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ఛాతీలో నీరు చేరడానికి అవకాశం ఉంటుంది. అలాగే కిడ్నీకి సంబంధించిన వ్యాధుల్లో కూడా కొంతమందిలో ఈ ఛాతీలో నీరు నిండవచ్చు. అంటే కిడ్నీ వ్యాధి ఉన్న వాళ్ళల్లో ఒళ్ళంతా కూడాను అసలు నీరు చేరిపోతూ ఉంటుంది, అది కనిపిస్తుంది. కానీ దానిలో భాగంగానే ఇక్కడ ఒక ప్లేస్ అంటూ ఎంటీ స్పేస్ అనేది ఉంది కాబట్టి అక్కడ కూడా నీరు ఎక్కువ చేరడానికి, చేరిన తర్వాత దాని వల్ల ఎన్నో లక్షణాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అట్లా వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఈ కడుపులో వ్యాధులు ఏమైనా ఉన్నట్లయితే, ముఖ్యంగా లివర్కి సంబంధించి కానీ లేదా ప్యాంక్రియాస్కి సంబంధించింది కానీ, లేదా కడుపులో నీరు ఇంకా ఏ కారణాల వల్ల చేరినా కూడా అది ఊపిరితిత్తుల్లోకి పాకి అక్కడ ఛాతీలో నీరు చేరినట్లుగా అయ్యే అవకాశం ఉందన్నమాట. అంటే మీరు అన్నట్టుగా క్షయ, నిమోనియా, లంగ్ క్యాన్సర్, హృద్రోగ సంబంధమైన వ్యాధులు రకరకాల కారణాల వల్ల నీరు చేరుతుంది అన్నారు కదా. ఇంకా వేరే ఇతర లక్షణాలు కూడా ఏదైనా ఉంటుందా శరీరం మీద? అంటే ఊపిరితిత్తుల్లో ఈ అంటే ఛాతీలో నీరు చేరిన తర్వాత శ్వాస ప్రక్రియ సరిగ్గా జరగదు. అంటే వాళ్ళకి శ్వాసలో బాగా ఇబ్బంది ఉంటుందన్నమాట. అంటే కొంచెం దూరం నడిచిన తర్వాత నడవడం అంటే ఆయాసం బాగా వచ్చేస్తుంది అనమాట. నీరు బాగా ఎక్కువగా నిండినట్లయితే ఆ వేపును బాగా బరువుగా ఉన్నట్లు ఉండడం, ఛాతీ నొప్పిగా ఉండడం, దగ్గు రావడం, పొడి దగ్గు, ముఖ్యంగా దగ్గులో కొంతమందిలో అయితే ఏమైనా ట్యూమర్స్ ఉన్నట్లయితే దగ్గులో రక్తం ఇలాంటివి ఉంటాయి. ఛాతీ నొప్పి, బాగా ఛాతీ బరువుగా ఉండడం, ఆయాసపడడం అనేటివి ముఖ్యమైన లక్షణాలు వీటిలో. అంటే రకరకాల కారణాల వల్ల నీరు చేరుతుందని చెప్పారు కదా. అంటే ఏ కారణం వల్ల నీరు చేరుతుంది అనేది ఎలా నిర్ధారిస్తారు? దానికి ఏ పరీక్షలు చేస్తారు? ఈ ఛాతీలో నీరు చేరడాన్ని అంటే ఏ జబ్బు వల్ల వచ్చిందని చెప్పడానికి మనం ఆ వాటర్ని తీసి ఒకవేళ పరీక్ష చేసినట్లయితే దాంట్లో మైక్రోబయాలజికల్ టెస్ట్ ఉంటాయి, బయోకెమికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, కొన్నిసార్లు ఈ పెథలాజికల్ ఎగ్జామినేషన్స్ కూడా అవసరం ఉంటాయి అన్నమాట. అంటే అది ఇన్ఫెక్షన్కి సంబంధించింది అయితే అనుమానంగా ఉంటే మాత్రం దానికి బ్యాక్టీరియా అంటే పయోజెనిక్ బ్యాక్టీరియా కానీ లేదా టీబీ బ్యాక్టీరియా కానీ ఇలాంటి పరీక్షల కోసం పంపిస్తాం. బయోకెమిస్ట్రీలో కూడా మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి అన్నమాట. ఇది ప్యాంక్రియాస్కి సంబంధించిన వ్యాధినా, లేదా ఈ కిడ్నీకి కానీ లివర్కి కానీ సంబంధించిన వ్యాధినా, గుండెకి సంబంధించిన వ్యాధినా, ఇలా ఎన్నో డిఫరెన్షియేట్ చేయడానికి ఎన్నో పారామీటర్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం.
సో దాన్ని బట్టి మనకు ఈ వ్యాధి దేనివల్ల వచ్చిందని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేవా అనేది కనుక్కుంటాం. అంటే క్యాన్సర్ ఉండొచ్చు అన్న అనుమానం ఉన్న పేషెంట్స్లో ఈ పెథలాజికల్ ఎగ్జామినేషన్ చేసినట్లయితే వాటిలో క్యాన్సర్ కణాలు ఒకవేళ ఆ క్యాన్సర్ లంగ్ నుంచే వచ్చి ఉండొచ్చు, లేదా శరీరంలోని ఏ అవయవంలో అయినా కూడా, అంటే ఇప్పుడు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ కానీ, కిడ్నీ కానీ, లేదా ప్రాస్టేట్ కానీ, ఇలాగ ఇతర అవయవాల నుంచి కూడా క్యాన్సర్ ఊపిరితిత్తులకు పాకే అవకాశం ఉంటుందన్నమాట. సో అంటే ఈ పెథలాజికల్ ఎగ్జామినేషన్ లోపల మనం నిర్ధారణ చేయొచ్చు. అయితే ప్రతిసారి ఈ వాటరే కాకుండా జబ్బుకు ఉండే, అంటే ఆ వ్యాధిగ్రస్తుడికి ఉండే మిగతా కొన్ని లక్షణాలను బట్టి కూడా మనం టెస్టులు డిసైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సాధారణంగా అయితే ఈ బ్లడ్ ఎగ్జామినేషన్స్ చేస్తాం. అది కాకుండా ఛాతీ ఎక్స్రే, తర్వాత సిటీ స్కాన్, బ్రాంకోస్కోపీ, ఎండోస్కోపీ ఇలాంటివి చాలా టెస్టులు ఉంటాయి. అంటే అవసరాన్ని బట్టి అప్రాప్రియేట్ ఇన్వెస్టిగేషన్ చేసి వ్యాధి నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. అంటే చికిత్స ఎలా ఉంటుంది అప్పుడు? చికిత్స కూడాను అంటే వ్యాధిని బట్టే ఉంటుంది. ఇప్పుడు క్షయవ్యాధి ఉంటే దానికి మనం అంటే సుమారుగా 6 నుంచి 9 నెలల పాటు రెగ్యులర్గా ట్రీట్మెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే నిమోనియా అయితే యాంటీబయాటిక్స్ ఒక వారం 10 రోజులు లేదా 2 వారాలు ఇంజెక్టబుల్ యాంటీబయాటిక్స్ కానీ, లేదా తర్వాత ఓరల్ యాంటీబయాటిక్స్ కానీ ఇస్తూ ఉంటాం, దాంతో తగ్గుతుంది. కొంతమందిలో ఈ క్యాన్సర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో మాత్రం క్యాన్సర్ సరే ఏ స్టేజ్లో ఉంది, క్యాన్సర్కి రేడియేషన్ అవసరమా, కీమోథెరపీ అవసరమా అనేది ఇవన్నీ చూస్తూ మనం వాటికి డైరెక్ట్ చేసినట్లయితే ట్రీట్మెంట్ ఆ వాటర్ వచ్చేది తగ్గిపోతుంది. నీరు చేరడానికి కారణమైన వ్యాధికి చికిత్స చేయడం వల్ల నీరు చేరడం తగ్గుతుంది అంటారు. కానీ ఒకసారి చేరిన నీరు అయితే అలాగే ఉంటుంది కదా, దాన్ని ఏం చేస్తారు? నీరు తీయరా బయటికి? ఛాతిలో నీరు చేరినప్పుడు అంటే ఈ జబ్బు లక్షణాలను బట్టి లేదా వ్యాధిని బట్టి వ్యాధికి సరిపోయిన ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుంది. అయినప్పటికీ ఎప్పటికప్పుడు నీరు చేరిన దాన్ని తీసివేసి ట్రీట్మెంట్ కనుక సరిగా మనం ఇచ్చినట్లయితే రెస్పాన్స్ కూడా బాగా ఉంటుందన్నమాట. కొన్ని సందర్భాల్లో ఒక్కోసారి అంటే 2-3 సార్లు కూడాను ఈ వాటర్ తీయాల్సి ఉంటుంది. కొంతమందిలో 1-2 లీటర్లు కూడా చేరుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకు కూడాను మనం అంటే ఆ వాటర్ చేరినట్లుగా ఎంత చేరితే అంత దాన్ని తీసేయడం, దానికి సరిపోను జబ్బుకు సరిపోను మందులు కరెక్ట్గా ఇచ్చినట్లయితే వ్యాధి పూర్తిగా కంట్రోల్ అవుతుంది. అయితే కొన్ని మందులకు తగ్గని వ్యాధులు కూడా ఉంటాయి, ఉదాహరణకు క్యాన్సర్ లాంటివి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మాటికి నీరు వస్తూనే ఉంటుంది కదా, వ్యాధి ఏమో త్వరగా తగ్గదు. అలాంటి సందర్భాల్లో ముఖ్యంగా క్యాన్సర్ ఒకటే కాకుండా ఇంకా కొన్ని జబ్బులు ఉన్నాయి. అంటే హార్ట్కి సంబంధించిన పెరికార్డైటిస్ అని, కన్స్ట్రక్టివ్ పెరికార్డైటిస్ అని, పెరికార్డియల్ ఎఫ్యూషన్, అలాగే లివరు వీటికి సంబంధించిన వ్యాధుల్లో కూడా ఈ చెస్ట్లో మాటికి వాటర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రైమరీ డిసీజ్ని మనం కంట్రోల్ చేద్దామంటే పూర్తిగా నయం కాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఈ వాటర్ అనేది అంటే లంగ్కి చెస్ట్కి మధ్య చేరుతుంది కాబట్టి అక్కడ ఆ స్పేస్ ఉండకుండా మనం దాన్ని క్లోజ్ చేయడం అనమాట. ఒకవేళ ఆ ప్లేస్ని మనం క్లోజ్ చేసినట్లయితే అప్పుడు వాటర్ చేరకుండా దానివల్ల వచ్చే దగ్గు, ఆయాసం ఈ లక్షణాలు లేకుండా చేయొచ్చు అనమాట. అంటే చాలా మందిలో వ్యాధి పూర్తిగా తగ్గని పరిస్థితుల్లో వాళ్ళకి కనీసం ఉపశమనం అన్నా ఇవ్వాలి. కాబట్టి ఇలాంటి వాళ్ళల్లో మనం ఈ చెస్ట్లో అనమాట సైడ్ నుంచి ఒక ట్యూబ్ వేసి లోపలికి, చెస్ట్ ట్యూబ్ అంటాం, దాని గుండా కొన్ని మందులు కెమికల్ డ్రగ్స్ వేస్తాం. ఈ కెమికల్ డ్రగ్ వేయడం మూలన లోపల ఫైబ్రోసిస్ అనే అడేషన్స్ ఫామ్ అవుతాయి అనమాట. అంటే లంగ్కి చెస్ట్కి అడేషన్స్ ఫామ్ అయ్యేసరికి అవి రెండు బాగా దగ్గర ఉండేసరికి ఆ ప్లేస్లో ఈ వాటర్ చేరకుండా ఉంటుందన్నమాట. మరికొన్ని సందర్భాల్లో ఈ డ్రగ్ ఒకవేళ కన్సిడర్ కాకుండా కొంతమందిలో మనం ఆపరేషన్ కూడా చేసి ఈ ప్లేస్ని మనం ప్లూరల్ అబ్రేషన్ అంటాం అనమాట. అది సర్జికల్ ప్లూరడిసిస్ అంటారు. ఒకవేళ ఈ తొరకాటమని అంటే సర్జరీ చేసి చెస్ట్ ఓపెన్ చేసి అక్కడ సర్జికల్ అబ్రేషన్స్ చేసినట్లయితే అప్పుడు కూడా ఈ లంగు తర్వాత ఈ చెస్ట్ రెండు ఒక దగ్గరికి వచ్చేస్తాయి కాబట్టి అక్కడ ఆ ప్లేస్ ఉండదు, నీరు చేరడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. అలాంటి వాళ్ళు అదొక ఉపశమనం కింద మనం ఇవ్వచ్చు. ఓకే డాక్టర్ గారు చెప్పినట్టుగా ఊపిరితిత్తుల్లో నీరు చేరటం అనేది చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు మొదలుకొని పెద్ద పెద్ద జబ్బుల వరకు ఏదైనా కారణం కావచ్చు. అయితే దీనికి కేవలం నీరు తీయించుకోవడంతో ఆగిపోకుండా సరైన చికిత్స చేయించుకోవటం చాలా అవసరం. ఈ విషయాలు వివరంగా చెప్పిన డాక్టర్ గారికి ధన్యవాదాలు. నమస్తే. నమస్తే. ఊపిరితిత్తుల్లో